ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి కూటమి సర్కారు ప్రభుత్వ పెద్దలు బరితెగించారు. ఇష్టారాజ్యంగా అంచనా వ్యయం పెంచేసి నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారు. తుదకు పరిపాలనా అనుమతులు లేకుండానే పనులు కట్టబెట్టారంటే ఏ రీతిన అవినీతికి పాల్పడుతున్నారో ఇట్టే స్పష్టమవుతోంది. రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీ 72% పనులకు 363.68 కోట్లు. మిగతా 28% పనులకు ఏకంగా 524.7 కోట్లు. పెంచిన అంచనా వ్యయం మొత్తం బిగ్ బాస్ జేబులోకేనని ఆరోపణలు. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం S+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ఫ్లాట్ల నిర్మాణ పనులు 2019 నాటికే 72% పూర్తయ్యాయి. ఆ పనులకు 363.68 కోట్లు బిల్లులు చెల్లించారు. మిగతా 28% పనుల వ్యయం 272.22 కోట్లు. కానీ ఆ పనుల అంచనా వ్యయాన్ని 524.7 కోట్లకు పెంచేసి 2017లో వాటిని అప్పగించిన ఎన్సీసీ సంస్థకే మళ్లీ ఇప్పుడు కట్టబెట్టారు. అంటే అంచనా వ్యయాన్ని 252.48 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. 2018-19 నాటితో పోలిస్తే ఇప్పుడు స్టీల్, సిమెంట్, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామాగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 92.75% పెంచేయడంపై ఇంజనీర్లు నివ్వెరపోతున్నారు. పెంచేసిన అంచనా వ్యయం మొత్తం బిగ్ బాస్ జేబులోకి చేరుతుందంటున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి ఇది మరో నిదర్శనమని ఇంజనీర్లు చెబుతున్నారు. 608 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో 432 ఫ్లాట్ల నిర్మాణానికి 2017లో CRDA టెండర్ పిలిచింది. 4.59% అధిక ధరలకు కోట్ చేసి 635.9 కోట్ల రూపాయలకు ఆ పనులను ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. ఈ పనులని ఎన్సీసీకి అప్పగిస్తూ 2017 నవంబర్ 13న CRDA ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం 2019 ఫిబ్రవరి 12 నాటికి ఈ పనులు పూర్తి కావాలి. అయితే 2019 నాటికి 72% పూర్తయినట్లు, అందుకు 363.68 కోట్ల రూపాయల వ్యయం చేసినట్లు 2023లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తేల్చింది. అంటే మిగిలిన 28% పనుల అంచనా వ్యయం 272.22 కోట్ల రూపాయలు మాత్రమేనని తేలింది. కాగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేశారు. మిగిలిన 28% పనుల అంచనా వ్యయాన్ని 272.22 కోట్ల రూపాయల నుంచి 524.7 కోట్ల రూపాయలకు పెంచేసి మళ్లీ టెండర్లు పిలిచి అదే ఎన్సీసీ సంస్థకు మళ్లీ అప్పగించారు. అంటే నాడు నేడు వాటిని టెండర్ ద్వారా ఒకే కాంట్రాక్టు సంస్థకు అప్పగించారన్నది స్పష్టమవుతోంది. పైగా అంచనా వ్యయాన్ని 524.7 కోట్ల రూపాయలకు పెంచేస్తూ చేపట్టిన పనుల్ని పరిపాలనా అనుమతి లేకుండానే CRDA అధికారులు ఏప్రిల్ 28న ఎన్సీసీ సంస్థకు కట్టబెట్టేస్తూ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని క్యాబినెట్లో ఆమోదింపజేసి జూలై 13న ఆ పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయించడం గమనార్హం. సాంకేతికంగా చూస్తే 2017లో ఆ పనులను దక్కించుకున్న సంస్థే 2025లో వాటిని మళ్లీ దక్కించుకోవటం సాధ్యం కాదు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే సిండికేట్ కాంట్రాక్టర్లకు బిగ్ బాస్ దిశానిర్దేశం చేసి CRDA అధికారులకు కనుసైగ చేయటం వల్లే పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్ని మళ్లీ ఎన్సీసీకే కట్టబెట్టారని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు.